హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ సర్కిల్తో చూడు. లాస్ట్ టైం నేను ఫస్ట్ బోట్ రైడ్ వీడియో ఒకటి మీతో షేర్ చేసుకున్నాను కదా, సో ఆ వీడియో కంటిన్యూషన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనమాట. సో బోట్ రైడ్ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. మ్యూజియంకి అయితే ఎలాంటి ఫీ లేదు, సో కంప్లీట్లీ ఫ్రీ ఎంట్రీ అని చెప్పొచ్చు. ఇది ఒక ట్రాన్స్పోర్ట్ అండ్ టెక్నాలజీ మ్యూజియం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది సౌత్ ఆఫ్రికన్ లోకో 3007 ట్రైన్. ఇది 1987 వరకు రన్ చేశారట. అండ్ మెయిన్గా దీన్ని ఎక్స్పోర్ట్స్కి బాగా యూజ్ చేశారు. ఇది షిప్ కాన్వేర్ అంటారు. ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో షిప్స్ ఎలా ఉంటాయి అనేది ఒక మోడల్గా కన్స్ట్రక్ట్ చేసి డిస్ప్లే చేశారు. చాలా బాగుంది, డీటెయిలింగ్ చాలా బాగా చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్ 1924లో డోరతీ పులిగర్ అని ఒక ఉమెన్ డ్రైవ్ చేసేవాళ్ళట. స్పెసిఫిక్గా ఉమెన్ కోసమే ప్రమోట్ చేయటం, వాళ్ళ ఓన్ ఫ్యాక్టరీలో ఉమెన్ ఇంజనీర్స్కి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వటం, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఇది చూసినప్పుడు. ఇది కార్ వాల్ అంటారు. టోటల్ 31 కార్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. బొమ్మ కార్లు కాదండి బాబు, నిజం కార్లు ఇవన్నీ. ఒకప్పుడు 1920s 30sలో యూజ్ చేసిన కార్స్ అనమాట. మనకి పెద్ద బ్రాండ్సే ఉన్నాయి ఇందులో, లైక్ రోల్స్ రాయిస్ కానివ్వండి, అరెన్ పోస్టర్ వ్యాన్, పోర్షే 911, BMW, ఇస్తాబబుల్ కార్, ఇలాంటివన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ కార్స్ ని మీరు ఇక్కడ ఈ వాల్ మీద చూడొచ్చు. కార్ అంటే 4 వీల్స్ ఉండాలి, కానీ దీనికి చూడండి 3 వీల్సే ఉన్నాయి. ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించింది, చాలా వెరైటీగా ఉంది కదా. 3 వీలర్ కార్ ఎప్పుడైనా చూసారంటే నేనైతే నిజంగా చూడలేదు. ఇది రోల్స్ రాయిస్ ఫాంటమ్ GO6444 కార్. 1931లో రోల్స్ రాయిస్ కంపెనీ ఫస్ట్ మోడల్ ఒకటి లాంచ్ చేసిన వన్ ఆఫ్ ది కార్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ నుంచి చూడండి లుక్ ఎంత బాగుందో, ఇది అమేజింగ్ గా ఉంది కదా. ఇక్కడ రోల్స్ రాయిసే కాదు, ఇంకా చాలా కార్సే ఉన్నాయి. ఇక్కడ చూడండి BMW 300 ఎస్తా 1960లో ఇది లాంచ్ చేసిన కార్. ఇది మినీ కూపర్ కార్. సో మనకి కార్ క్రాష్ టెస్ట్ చేస్తారు కదా, సో అలా చేసిన తర్వాత డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. సో మీరు ఈ స్క్రీన్ మీద కనుక క్లిక్ చేస్తే కార్ డీటెయిల్స్ కొన్ని మనకి తెలుస్తాయి అనమాట. లైక్ ఇది ఏ కార్ మోడల్ అంటే, లైక్ మినీ కూపర్ లో కార్ మోడల్స్ ఉంటాయి కదా, సో అది ఏ మోడల్ అండ్ ఏ ఇయర్ లో జరిగింది, టెస్ట్ మనకి స్లో మోషన్ లో చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. మనకి ఇండియాలో డబుల్ డెక్కర్ బస్సెస్ తక్కువే, కానీ ఇక్కడ మాత్రం చాలా కామన్ గా యూజ్ చేస్తారు. సో ఈ రెడ్ డబుల్ డెక్కర్ బస్ చూసారా ఎంత బాగుందో, సిటీ వ్యూ అయితే అద్దిరిపోతుంది. అసలు ఇది కదా నేను చూపించాలి అనుకుంటున్న కార్. జురాసిక్ పార్క్ మూవీలో కార్ ఉంటుంది కదా, సో ఆ కార్ ని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి అదే రెప్లికా కార్ ని వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిట్ చేశారనమాట. సో ఒరిజినల్ గా అక్కడ యూజ్ చేసిన కార్ అయితే కాదు ఇది, సో దాని రెప్లికా కార్ అనమాట. సో ఇప్పుడైతే ఇది కార్ మ్యూజియంలో లేదు. ఇది ఓన్లీ లాస్ట్ ఇయర్ 2024లో అక్టోబర్ 4th నుంచి నవంబర్ 1st వరకు మాత్రమే ఈ మ్యూజియంలో డిస్ప్లే చేశారు. సో ఇప్పుడైతే లేదు. ఇది ఇంకొక ఫైర్ ట్రక్, బాగా ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేస్తారట. ఇవి వింటేజ్ ట్రై సైకిల్స్ ఆర్ కార్గో బైక్స్ అంటారట. అంటే సైకిల్ అయితే మనకి 2 వీలర్సే ఎక్కువ చూస్తాం కదా, బట్ ఇవి 3 వీల్స్ ఉన్నాయి చూసారా. సో జనరల్గా ఇవి వీళ్ళు డెలివరీస్కి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళట. ఇంకా కొన్ని 2 వీలర్ సైకిల్స్ చూసారా, కొన్ని ఆ పైన సర్కిల్ లాగా ఉంది కదా, అక్కడ కొన్ని హ్యాంగ్ చేశారు. ఇది ఇంకొక ఫైర్ ట్రక్, బాగా ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేస్తారట. ఇదొక మోడల్ మిషనరీ అని చెప్పొచ్చు. 18th and 19th centuries పెద్ద పెద్ద షిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ లో యూజ్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే ఒక షిప్ ని తయారు చేసి బయటికి పంపించాలి అంటే ఈ మిషన్ పర్టికులర్ గా తయారీ చేసే విధానంలో ముఖ్యమైన పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వింటేజ్ బైక్స్ ఉన్నాయి. ఇవన్నీ పాతకాలం నుంచి ఈ మధ్య కాలం వరకు చేసిన అన్ని మోడల్స్ కూడాను ఇక్కడ ఉన్నాయిట, డిస్ప్లే చేశారు. చాలా మోడల్సే ఉన్నాయి. నాకైతే ఈ బ్లూ బైక్ చూడగానే మా ఇంటి దగ్గర ఒక అంకుల్ ఉండేవాళ్ళు అనమాట, ఆయన యూజ్ చేసిన చేతక్ బండే గుర్తొచ్చింది. ఇంకా ఇవన్నీ కూడాను మనకి వింటేజ్ గార్మెంట్స్. సో 20th centuryలో ఎలా డ్రెస్ డిజైన్స్ చేసుకొని వేసుకునేవాళ్ళు, ఒక కైండ్ ఆఫ్ గౌన్స్ ని ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ అప్పట్లో యూజ్ చేసిన కొన్ని మోడల్ థింగ్స్ అన్నీ కూడాను డిస్ప్లే చేశారు. చాలా బాగా అనిపించింది నాకు.
ఇది కూడా ఒక మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పొచ్చు. గుర్రానికి కట్టేసి బండిని నడిపే వాళ్ళట. ఈ యూనిఫామ్ వచ్చేసి ఒలింపిక్ గేమ్స్ స్పెసిఫిక్ గా సైక్లిస్ట్స్ వేసుకునే డ్రెస్ అన్నమాట. అప్పట్లో అంటే 19th centuries మనకి ట్రైన్స్ అన్నీ కూడాను కోల్ అంటే బొగ్గు సహాయంతో నడుస్తూ ఉండేవి కదా. సో ఆ తర్వాత మనకి చాలా చేంజెస్ వచ్చినాయి. కానీ అప్పట్లో ట్రైన్స్ ఎలా ఉండేవో మనకి తెలియదు. సో ఈ జనరేషన్ వాళ్ళకి మంచిగా ఒక ఐడియా వస్తుంది ఈ ట్రైన్స్ చూస్తే. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రైన్ కూడా బొగ్గు సహాయంతో నడిపే ట్రైన్ అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ కార్స్ ని మీరు ఇక్కడ ఈ వాల్ మీద చూడొచ్చు. చాలా బాగా అరేంజ్ చేశారు. అసలు పెట్టేటప్పుడు ఎట్లా పెట్టారో అంత పైన నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించింది. చాలా చాలా బాగున్నాయి ఈ కార్స్ అన్నీ కూడాను. వింటేజ్ కార్స్ అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఇలాంటి కార్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. అండ్ ఈ మోడల్స్ అయితే మనం ఎక్కువగా మూవీస్ లో చూడొచ్చు. ఇంకా చాలా వింటేజ్ వెహికల్స్ అయితే ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఇక్కడ గ్లాస్గోలో ఉన్న వాళ్ళు అయితే ఒక వీకెండ్ ఖచ్చితంగా మ్యూజియం కి వచ్చి చూడాల్సిన ప్లేస్ అయితే నేను చెప్తాను. అండ్ అప్పట్లో యూజ్ చేసిన జ్యువెలరీ మోడల్స్ కూడా కొన్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది 19th centuries చిన్నపిల్లలకి లైక్ మంత్ బేబీస్ ఉంటారు కదా. సో వాళ్ళకి యూజ్ చేసే ప్రామ్ డిజైన్స్ అనమాట. కొంతమందికి స్ట్రోలర్ అంటే అర్థమవుతుంది. అండ్ ఇంకా కొన్ని బేబీ డ్రెస్సెస్ కూడా మోడల్స్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. భలే బాగున్నాయి. బుజ్జిబుజ్జిగా చాలా బాగా అనిపించింది. ఈ డ్రెస్ వచ్చేసి షిప్ ని డ్రైవ్ చేసేవాళ్ళు అండ్ క్యాప్టెన్స్ ఉంటారు కదా. సో వాళ్ళు వేసుకునే యూనిఫామ్ చాలా బాగుంది కదా. లిప్టన్ గ్రీన్ టీ అందరికీ ఐడియా ఉంది కదా. సో ఇది వింటేజ్ లిప్టన్ టీ వెహికల్. 19th century సర్ థామస్ లిప్టన్ అనే ఆయన లిప్టన్ టీని కనుక్కున్నారు. అయితే ఆ టైంలో ఈ వెహికల్ మీద రీటైలర్స్ కి కస్టమర్స్ కి టీని డెలివర్ చేస్తూ ఉండేవాళ్ళట. సో మన ఇండియాలో అయితే ఇప్పుడు టాటా కంపెనీ వాళ్ళు లిప్టన్ టీని తీసుకున్నారు. ఇప్పుడు నేను ఒక ట్రైన్ కంపార్ట్మెంట్ లోపలికి వెళ్తున్నాను. కొంచెం చీకటిగా ఉంది, బట్ కొంచెం అబ్జర్వ్ చేయండి ఈ ట్రైన్ లోపల ఎలా ఉంటుందో. అప్పట్లో లైక్ చెప్పాను కదా 19th centuries ఎలా ఉంటుందో లోపల అలానే ఉంటుందన్నమాట. సో సీట్స్ అంతా కూడాను వన్ సైడ్ ఉంటుంది. లైక్ మీకు హైదరాబాద్ మెట్రోలో ట్రావెల్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సేమ్ అలానే ఉంటుంది. అండ్ కొంచెం నాకైతే స్పేషియస్గా అనిపించింది. ఇవి ట్రైన్ టికెట్స్ చూడండి. సేమ్ మనకి ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి. 80s కిడ్స్ అండ్ 90s కిడ్స్కి అయితే చాలా బాగా ఐడియా ఉంటుంది. ఇది సేమ్ మనకి ఒక రెక్టాంగులర్ కార్డ్బోర్డ్ షీట్ మీద ట్రైన్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట ప్రింట్ చేసి. సో అలానే ఉన్నాయి అనమాట. అండ్ ట్రైన్ని డ్రైవ్ చేసే వాళ్ళు లోకో పైలట్స్ అంటాం కదా. సో వాళ్ళు వేసుకునే ఒక యూనిఫామ్ని కూడా వీళ్ళు డిస్ప్లే చేశారు. ఇంకా నేను మా పాప కొంచెం సేపు మిర్రర్లో చూస్తూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఏం చేస్తారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.